గవర్నమెంట్ వర్కౌట్ అవుతుందా? కేసీఆర్ కు రేవంత్ వ్యూహాత్మక కౌంటర్. సుధాకర్ ఉన్నట్లున్నాడు కదా. సుధాకర్ ఓకే, అంటే ఈ రాజ్యసభకు సంబంధించినంత వరకు రేణుకా చౌదరి కావచ్చు, ఇటు అనిల్ కావచ్చు, కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత బలాన్ని చేకూర్చేటువంటి అంశం అవుతుంది. రాజకీయంగా వాళ్ళిద్దరి విషయంలో కూడా ఒక పార్టీ అంటే అమ్ముకోవట్లేదు సీట్లు, పార్టీలో కష్టపడినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి సౌండ్ని ఇటు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి, పార్టీ కేడర్లోకి తీసుకెళ్ళటం విషయంలో ఎంతో ఉపయోగకరం అవుతుంది. సుధాకర్ ఉన్నాడా? సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంటి వాళ్ళిద్దరికీ ఇవ్వటం ద్వారా ఏంటి ఏం మెసేజ్ ఇచ్చినట్లు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? అంటే అధిష్టానం అయినా కానీ ఇక్కడి నుంచి ఆయన రిఫరెన్స్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే రెండు బాధ్యతలు ఆయనే ఉండే కాబట్టి. ఏంటి, ఎలా చూడాలి, ఏంటి, ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ యువకులను ప్రోత్సహిస్తుందనడంలో మరోసారి రుజువు చేసుకుంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బల్మూరి వెంకట నరసింహారావు కూడా, ఆయన ఎన్ఎస్సీ నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నారు. ఆ ఇద్దరికి ఇచ్చారు. ఈసారి రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, ఆమె గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, రాజ్యసభ ఎంపీ అన్ని చేశారు. ఆమెకు ఇవ్వడంలో ఆశ్చర్యం ఏం లేదు. కానీ అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు, ఆయన 2004-09లో అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా పనిచేశారు సికింద్రాబాద్ నుండి. 2018లో అనిల్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన యూత్ కాంగ్రెస్లో చాలా బలమైన నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ ఎంపీ టికెట్ అడుగుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం ద్వారా ఒకటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్కి ఇచ్చారు కాబట్టి, మరో రాజ్యసభ అనిల్ కుమార్కి, ఇద్దరు యువకులను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది. ఇదొకటి తీసుకుపోతుంది సార్. తెలంగాణ రాష్ట్రంలో 3 రాజ్యసభ ఎంపీలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలంగా 2 కాంగ్రెస్కి, 1 బీఆర్ఎస్కి వస్తాయి. కావాల్సింది ఒక్కొక్క రాజ్యసభ సభ్యునికి 30 ఎమ్మెల్యే ఓట్లు అవసరం ఉంటాయి కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యేలు ఉన్నాయి కాబట్టి 2 యునానిమసే. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అది యునానిమసే. తెలంగాణ రాష్ట్రంలో నిలబెడుతున్న 3 రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఓటింగ్ అనేదే ఉండకపోవచ్చు. ఈ 3 కూడా ఏకగ్రీవం అవుతాయి సార్. ఇది చాలా క్లియర్ ఇక్కడ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 3వ అభ్యర్థిని పెడితే అప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి ఎవరు క్రాస్ ఓటింగ్ చేస్తారనేది అప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యాయి సార్. 3వ అభ్యర్థిని కనుక పెడితే ఒక్కొక్క అభ్యర్థికి 26 ఓట్లు అవసరం ఉంటాయి. ఇక 26 ఓట్లు అవసరం ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని తీసుకుంటే ఇద్దరు అభ్యర్థులకు 20 పడగా మరో 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇంకో 13 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు క్రాస్ ఓటింగ్ చేస్తారా అనే ఒక ప్రశ్న అప్పుడు ఉత్పన్నమయ్యేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో 3 రాజ్యసభ సభ్యులు అనేది ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యులకి ఎన్నిక ఉండకపోవచ్చు సార్, ఉండదు.